పోతున్నారు. తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలన్నారు. అలాగే గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది కాబట్టి తెలంగాణ మోడల్ ఎలా ఉంటుంది, తెలంగాణ అభివృద్ధి పదంలో ఎలా ముందుకు దూసుకుపోతోంది, తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా దీన్నే నినాదంగా చేసుకుని ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈసారికే గ్రౌండ్ లెవెల్లో జాతీయ పార్టీకి స్టెప్స్ ముందుకు వెళ్లే క్రమంలోనే దాదాపు కొన్ని నివేదికలు తెప్పించుకున్నారు. ఆ నివేదికల ఆధారంగానే అసలు అట్టడుగునున్నటువంటి సమస్యలు ఏంటి, భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చాలా ఫోకస్ చేశారు కేసీఆర్. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాబోతోంది. దాదాపు తీర్మానం పూర్తయిపోయింది, ఎన్నికల కమిషన్ కూడా పంపించేశారు. సో దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి సోంగోపాల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సోంగోపాల్, ఏ విధంగా ఉండబోతోంది బీఆర్ఎస్ కి సంబంధించి భారత రాష్ట్ర సమితి దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? నిజంగా ఇది ఒక చారిత్రకమైనటువంటి సందర్భం కదా. తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయంగా చెప్పాలి. 2001లో టీఆర్ఎస్ గా ఏర్పడ్డ పార్టీ ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా మారేందుకు బీఆర్ఎస్ గా మార్పు చేస్తూ ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం లో ఇవాళ తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ పంపించింది. మరో బృందం కూడా అధికారికంగా నేరుగా వెళ్ళి ఈసీకి కూడా ఇవ్వనున్నారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ఆ పార్టీ ఆవిర్భవిస్తున్న సందర్భంలో కేసీఆర్ ఇవాళ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా, ఎందుకు భారత్ రాష్ట్ర సమితిగా ఎందుకు మారుస్తున్నాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ప్రసంగించారు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయింది. అటు రైతుల సంక్షేమంలో కావచ్చు, పేదల సంక్షేమంలో కావచ్చు, మొత్తం ఏమీ అభివృద్ధి చేయకుండా 8 సంవత్సరాల పాటు, దాదాపు 8 సంవత్సరాల పాటు బీజేపీ అధికారంలో ఉండి ఏం చేసింది ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా గ్రోత్ ఏ విధంగా ఉందో ఆయన ఈ సమావేశంలో క్లియర్గా వివరించారు. బంగ్లాదేశ్ కంటే కూడా వృద్ధి రేట్లో మనం వెనకబడి ఉన్నాం. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో కూడా వేరే దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది దేశంలో అని ఆయన ఈ సమావేశంలో క్లియర్గా చెప్పారు. ఏ రంగాల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ముఖ్యంగా రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నష్టం చేసింది, ఎలాంటి చట్టాలు తీసుకొచ్చింది, చివరికి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తే ఏ విధంగా వెనక్కి వెళ్ళారు, వీటన్నీ కూడా ఈ సమావేశంలో ఆయన వివరించారు. వీటితో పాటు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న దానికి సంబంధించి కూడా క్లియర్గా ఆయన చెప్పారు. త్వరలోనే మహారాష్ట్ర నుంచే మన ఈ యుద్ధం మొదలు కాబోతుంది, త్వరలోనే అక్కడ ఎన్నికలు కూడా రాబోతున్న సందర్భంలో మహారాష్ట్ర నుంచే మనం మొదలు పెట్టబోతున్నామని కూడా కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించారు. అలాగే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. కాబట్టి కర్ణాటకలో మన జెండా ఎగరాలి అని కేసీఆర్ ప్రకటించారు. అంటే బీఆర్ఎస్ అలాగే జేడీఎస్ రెండు కలిసి ఏ విధంగా మనం ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనే దానికి సంబంధించి ఈ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఈ సమావేశానికి వచ్చిన జాతీయ నాయకులు కూడా చాలా క్లియర్గా కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలు, నష్టాలు, అలాగే అభివృద్ధి లేకుండా ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనే విషయంలో అందరూ కలిసి పోరాడాలని కేసీఆర్ చెప్పారు. అలాగే మరికొంతమంది కూడా ఈ సమావేశానికి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. ముఖ్యంగా ములాయం సింగ్ యాదవ్ ఐసీయూలో ఉండడం వల్ల అఖిలేష్ యాదవ్ను మనమే వద్దన్నాం, ఈ సమావేశంగా రావద్దామని చెప్పామని కూడా క్లియర్గా చెప్పారు. అలాగే బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఎన్నికల కమిషన్కు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరుతో ఒక లేఖ కూడా పంపించేశారు ఇవాళ డేట్ తోటి. దాంట్లో క్లియర్గా రాశారు, కమ్యూనికేషన్ ఆఫ్ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పార్టీ అండ్ అమెండ్మెంట్ టు ద పార్టీ కాన్స్టిట్యూషన్. ఈ లేఖను ఎన్నికల కమిషన్కి ఇవాళ సర్వసభ్య సమావేశం తర్వాత పంపించారు. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసింది, తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్ ద స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ డేటెడ్ 5th 10th 2022 has passed a resolution to change the name of the party from Telangana Rashtra Samiti to Bharat Rashtra Samiti. To the effect, necessary amendments to the party constitution have also made in the same meeting. The
The resolution and the amendment party constitution is submitted. This is for your kind information. Receipt of the same may kindly acknowledged. The General Secretary TRS Telangana Rashtra Samiti Hyderabad address పేరుతోటి ఈ లేఖను ఎన్నికల కమిషన్కు పంపించిందంటే సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని సమాచారం కోసం ఎన్నికల కమిషన్కి టీఆర్ఎస్ పార్టీ తరఫున పంపించారు. ఇక భారత్ రాష్ట్ర సమితిగా ఈ పార్టీ మారుస్తున్నామన్నది దీనికి సంబంధించిన సారాంశం. అయితే టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారాలంటే ఏం చేయాలి అన్న దానికి సంబంధించి అందరికీ కూడా డౌట్ ఉంది. ఇప్పుడు తీర్మానం చేసేంత మాత్రాన జాతీయ పార్టీగా టీఆర్ఎస్ మారిపోదు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ మారాలి అంటే ఖచ్చితంగా ఈ నాలుగిట్లో ఏదో ఒకటి జరగాలి. అందులో ఒకటి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోలైన ఓట్లలో అంటే వ్యాలిడ్ ఓట్లలో 6% ఆఫ్ ఓట్స్ రావాలి. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడో దగ్గర పోటీ చేసి ఖచ్చితంగా 6% ఓట్లను పొందితే అది జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. అలాగే రెండవది 4 ఎంపీ సీట్లను గెలుచుకోవాలి. అది ఒక రాష్ట్రం నుంచి కాకుండా ఎక్కువ రాష్ట్రం, ఒక రాష్ట్రం నుంచి 4 ఎంపీలు కాకుండా ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో 4 ఎంపీలని గెలుచుకుంటే అది జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. అంటే మొదటిది 6% ఓట్స్ అయినా రావాలి, రెండవది 4 ఎంపీలు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లోనైనా గెలవాలి. అలాగే మూడవది 4 రాష్ట్రాల్లో ఒక రీజనల్ పార్టీగా గుర్తింపు అయినా ఉండాలి. 4 రాష్ట్రాల్లో రీజనల్ పార్టీగా గుర్తింపు ఉంటే దాన్ని నేషనల్ పార్టీగా గుర్తించే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఆ విధంగానే నేషనల్ పార్టీగా గుర్తింపు పొందింది. అలాగే లోక్సభ సీట్లలో 2% ఓట్లైనా రావాలి. ఇది 4వ నిబంధన. అంటే ఈ 4గిట్లో ఏదో ఒకటి కంపల్సరీ సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. 4వది లోక్సభ సీట్లలో 2% సీట్లను పొందాలి. అది అంటే ఒకే రాష్ట్రం నుంచి కాకుండా కనీసం 3 రాష్ట్రాల నుంచి ఈ 2% ఓటు రావాలంటే మొత్తం 2% సీట్లు అంటే 10 మంది ఎంపీలు, దాదాపు 10 మంది ఎంపీలు కనీసం 3 రాష్ట్రాల నుంచి, ఎన్ని రాష్ట్రాల నుంచి అయినా కావచ్చు, కనీసం 3 రాష్ట్రాల నుంచి రావాలి. ఈ 4 నిబంధనల్లో ఏదో ఒకటి సాధిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. అప్పటి వరకు మనం జాతీయ పార్టీగా కేసీఆర్ మార్చుకున్నారు తప్ప ఇది జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఈ 4 నిబంధనలో ఖచ్చితంగా ఏదో ఒకటి, ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనలో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాల్సి ఉంటుంది. దానికోసమే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కేసీఆర్ వాళ్ళతో మాట్లాడి అక్కడ పొత్తులు పెట్టుకుంటారా, లేకపోతే కలిసి పనిచేస్తారా, లేకపోతే ఒంటరిగా పోటీ చేసి ఓటు పర్సెంటేజ్ తెచ్చుకుంటారా, వీటన్నిటికి సంబంధించి ఇది పూర్తయితేనే అంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఇది జాతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది ఎలక్షన్ తర్వాత. అప్పటి వరకు ఇది బీఆర్ఎస్ గానే దీన్ని దేశవ్యాప్తంగా దేశ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఎక్కువగా సౌత్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మినిమం ఒక 100 సీట్లలో పోటీ చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా చెప్తున్నారు. పాత హైదరాబాద్ అంటే మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేషన్ చేసి వీలైన ఎక్కువ పార్లమెంట్ సీట్లను సాధించాలి, కేంద్రంలో కీలక పాత్ర పోషించాలి అనేది కేసీఆర్ ప్లాన్ గా మనకు క్లియర్ గా. అంటే సోంగోపాల్ మీరు చెప్తున్న పాయింట్స్ బేస్ చేసుకుంటే గనక జాతీయ హోదా రావాలంటే ఖచ్చితంగా 6% ఓట్లు రావాలి. కానీ పొరుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన 4 రాష్ట్రాలు ఎంచుకుంటే గనక బీఆర్ఎస్ ను ఏ నినాదంతో తీసుకెళ్తారు, భారత రాష్ట్ర సమితిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఏ నినాదంతో తీసుకెళ్తారు? అంటే ఆయన చెప్తుంది ఏంటంటే టీఆర్ఎస్ శ్రేణులు అభివృద్ధి నినాదం అంటున్నారు, కానీ ప్రాంతీయ అభిమానాన్ని అభివృద్ధి నినాదాన్ని డివైడ్ చేసి చూడాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడ. క్లియర్ గా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి తాను ఎందుకు వస్తున్నానని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు రావాలి, మిగిలిన పార్టీల్లాగానే కేవలం రాజకీయాల కోసమే నేను జాతీయ రాజకీయాల్లోకి రావట్లేదని చాలా క్లియర్గా చెప్పారు. అందుకోసమే కేసీఆర్ ఇప్పుడు దానికి సంబంధించి చాలా ఎక్సర్సైజ్ చేశారు. చాలా మంది ఆర్థికవేత్తల్ని కలిశారు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లని కలిశారు, అలాగే చాలామంది ఆర్థికవేత్తలతో మాట్లాడినప్పుడు ఆయన ఇప్పుడున్న రాజకీయం బాగలేదు, దీన్ని ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి, ఒక గుణాత్మక
మార్పు రావాలి రాజకీయాల్లో అన్నది ఆయన క్లియర్గా అర్థం చేసుకున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు సంబంధించి మనం చూసాం, ఆయన జాతీయ రైతు సంఘాలకు సంబంధించిన నాయకుల్ని దాదాపు వారం రోజుల పైగా హైదరాబాద్ పిలిచి చర్చించారు. ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి చర్చించారు. రైతులకు దేశవ్యాప్తంగా ఏం కావాలి, వాళ్ళు ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాల నుంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలన్న దానికి సంబంధించి ప్రధానంగా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి కొన్ని స్కీమ్స్, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అలాగే పెట్టుబడి ఇవ్వడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి తెలంగాణ మోడల్ అన్న ఒక స్లోగన్ తీసుకున్నారు. తెలంగాణ మోడల్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నది కేసీఆర్ ప్రధానంగా ఆలోచిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక నుండి వచ్చినటువంటి జేడీఎస్ నాయకులు కూడా మాట్లాడారు. తెలంగాణలో కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్న పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇలాంటివి పెన్షన్స్ కావచ్చు, ఇలాంటివి దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఖచ్చితంగా ఓవరాల్ డెవలప్మెంట్, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నది వాళ్ళ అభిప్రాయం. దేశవ్యాప్తంగా చాలా మందితో కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలి, ఇవి ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు, ముఖ్యంగా పేదలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన పథకాలు, దీనివల్ల దేశాభివృద్ధి జరుగుతుందన్నది ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్. వీటిని ఒక తెలంగాణ మోడల్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలన్నది కేసీఆర్ ప్లాన్గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ని ఇక బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఇది రీజనల్ సంబంధించిన ఫీలింగ్స్ కానీ లేకపోతే ప్రాంతీయ తత్వానికి సంబంధించిన అంశం కాదని మనం భావించాలి. ఎందుకంటే నార్త్కు సౌత్కు మధ్య ఉన్న గ్యాప్ కేసీఆర్ ఇప్పటికే అర్థం చేసుకున్నారు. నార్త్ కంటే మొదట సౌత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, సౌత్లో అయితే ఈజీగా మనం ఎక్కువ సీట్లను గెలుచుకోగలుగుతాం అన్నది ఆయన అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. అందుకోసమే మొదటగా మహారాష్ట్ర నుంచే మొదలు పెడదామని కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో ఉన్న స్కీమ్స్ కావాలని వాళ్ళు అడుగుతున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇది బార్డర్ స్టేట్ కూడా, తెలంగాణకు బార్డర్ స్టేటు, అలాగే కర్ణాటక కూడా బార్డర్ స్టేటు, ఆంధ్రప్రదేశ్, ఈ మూడు రాష్ట్రాల మీద, అంటే తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న ఈ మూడు రాష్ట్రాల మీద మొదటగా కాన్సన్ట్రేషన్ చేయాలన్నది కేసీఆర్ ప్లాన్గా కనిపిస్తుంది. అది చాలా ఈజీ కూడా. వేరే నార్త్ లాంటి స్టేట్కి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి నాయకులను తీసుకొచ్చి పోటీలో పెట్టడం కంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండొచ్చు, కాబట్టి వాళ్ళని ఈజీగా పికప్ చేయొచ్చు. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉండి ప్రస్తుతం ఖాళీగా ఉన్నవాళ్ళు, అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు, రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీలతో కూడా కేసీఆర్ డిస్కస్ చేశారు. మొదటగా ఈ మూడు రాష్ట్రాలపై దృష్టి పెట్టి ఆ తర్వాత బయటికి వెళ్దామని భావిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం ఢిల్లీ స్థాయిలో, ముఖ్యంగా ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో కూడా యాక్టివిటీ మొదలు పెట్టబోతున్నారు. దేవి, అంటే సోంగోపాల్ మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ వెల్ఫేర్ స్కీమ్స్, అభివృద్ధి నినాదం ఆ ఫార్ములాతోనే కనుక వెళితే ఇటు తమిళనాడు తీసుకోవచ్చు, ఇటు ఏపీ తీసుకోవచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించి అక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, అక్కడ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కానీ వాటిని ప్రభావితం చేయడం అంత ఈజీనా? డెఫినెట్గా మనం సౌత్లో చూసినప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళ సెంటిమెంటు, వాళ్ళ భాష, దానికి సంబంధించి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది జాతీయ రాజకీయాలకి సంబంధించి కాబట్టి అందుకోసం ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న పార్టీలకు సంబంధించిన నాయకులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. జేడీఎస్ ఇప్పుడు కర్ణాటకలో చాలా బలమైన పార్టీ, కుమారస్వామి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీ. అలాగే వాళ్ళ తండ్రి దేవేగౌడ దేశానికి ప్రధానిగా చేసిన చరిత్ర ఆ పార్టీ ఉంది. అలాగే తమిళనాడుకు సంబంధించి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన డిఎంకేతో కలిసి పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్తో ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన కూడా ఇవాళ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్ని ఏ విధంగా మనం ప్రభావితం చేయాలి, జాతీయ రాజకీయాల్లో ఏ విధమైన రోల్ పోషించే ఛాన్స్ మనకుంది, ఏ విధంగా విపక్షాలన్నీ కలిసి పనిచేయాలనే దానికి సంబంధించి ఆయన ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఆయన కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన చాలా
విద్యావేత్త కూడా ఉన్నారు. ఆయన పిహెచ్డి డాక్టరేట్ కూడా చేశారు. ఆయన దేశ రాజకీయాల మీద కొంత అవగాహన ఆయనకు ఉంది, మంచి పట్టు కూడా ఆయనకు ఉంది. ఆయన చాలా క్లియర్గా కేసీఆర్ ఏ విధంగా ఈ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముందుకెళ్ళాలి, ఏమి ఎజెండాతో ముందుకెళ్ళాలి, రైతులు సబ్జెక్టు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఈ సెక్టార్ల మీద ఆయన క్లియర్గా ఇవాళ సమావేశంలో ప్రసంగించారు. ఈ సబ్జెక్టుల మీద మనం ఎప్పుడైతే ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తే సక్సెస్ అవుతాం, కానీ కేసీఆర్ వెంట మేమంతా ఉంటాం, కలిసి పనిచేద్దామని క్లియర్గా ఆయన ఈ సమావేశంలో కూడా చెప్పారు. దేవి సోంగోపాల్, ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన విప్లవాత్మకమైన మార్పు కోసం ఒక జాతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన బీఆర్ఎస్ ని స్థాపించారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఎవరు లీడ్ చేస్తారు? ఆయన జాతీయ పార్టీని లీడ్ చేస్తే రాష్ట్రంలో ఎవరు లీడ్ చేస్తారని క్వశ్చన్ రేజ్ అవుతోంది కదా. గతంలోనే కేసీఆర్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. నేను ముఖ్యమంత్రిగానే ఉంటాను, ముఖ్యమంత్రిగా ఉండే జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పోషిస్తానని చెప్పారు. గతంలో కేటీఆర్కు సీఎం పదవి అప్పచెప్పేసి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిపోతారు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జరిగిన సందర్భంలోనే ఆయన మీడియా ముందు కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా నేను ఉంటాను, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తానని చెప్పారు. దానికి ఇంకా చాలా సమయం కూడా ఉంది. ఇంకా తెలంగాణలో మరో ఏడాది అంటే రాబోయే డిసెంబర్లో 2023 డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకో సంవత్సరం పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండబోతున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చేయాలన్నది కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే కేసీఆర్ తెలంగాణ భవన్లో ఇవాళ మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఎందుకు బీఆర్ఎస్గా మార్చాం, దేశంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నామన్న సంబంధించి ఆయన మీడియా సమావేశంలో ఇవాళ వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉంటూనే జాతీయ రాజకీయాల్లో పనిచేస్తామని చెప్పారు. దీనికి టీఆర్ఎస్ పార్టీ మరో ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కేవలం 2 గంటల్లో, ఢిల్లీకి వెళ్ళాలన్నా ఫ్లైట్లో వెళ్తే 2 గంటలు, చుట్టుపక్కల రాష్ట్రాలకైతే ఇంకా గంట అరగంటలోనే మేము వెళ్ళేసి రాగలం. అందుకోసం అవసరమైంది కాబట్టి మేము ఫ్లైట్ కూడా కొన్నామని ఆ పార్టీ చెప్తుంది. అంటే హైదరాబాదు బేస్డ్గానే ఈ మొత్తం జాతీయ రాజకీయాలను నడపాలన్నది కేసీఆర్ ప్లాను. అయితే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక టీఆర్ఎస్ ఆఫీసు నిర్మిస్తుంది. ఇప్పుడు తాత్కాలికంగా బీఆర్ఎస్ కోసం మరొక ఆఫీసు కూడా తీసుకున్నారు. ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఒక ఆఫీసు పనిచేస్తుంది బీఆర్ఎస్కి. అలాగే హైదరాబాద్ కేంద్రంగానే తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉంటూనే ఈ జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్టు మనకు కనిపిస్తుంది. దేవి అలాగే టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ గా మారుతోంది. కానీ తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీగా బిగినైనప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత రాజకీయ పార్టీగా మారిన తర్వాత 8 ఏళ్లు పరిపాలించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని ఓన్ చేసేసుకున్నారు. అంటే ఇది ఒక సెంటిమెంట్ గా, ఒక ఐడెంటిటీగా మారింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఐడెంటిటీ కోల్పోయే ప్రమాదం లేదా? దీనికి టీఆర్ఎస్ నుంచి ఒకటే సమాధానం, తెలంగాణ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ ఏర్పడ్డది, ఆ లక్ష్యాన్ని నెరవేర్చిందంటే దాదాపు 14 ఏళ్ల ఉద్యమంలో టీఆర్ఎస్ అజెండా తోటి ఆ పార్టీ నడిచింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తున్నారు. కాబట్టి కేవలం ఇది పేరు మార్పే, ఎలాంటి మార్పులు ఉండవని ఆ పార్టీ చెప్తుంది. ఒకటి టీఆర్ఎస్కు కారు గుర్తుంది, ఆ కారు గుర్తు ఇప్పుడు మారే పరిస్థితి లేదు. జెండా ఉంది, గులాబీ జెండా, ఆ జెండాలో తెలంగాణ మ్యాప్కు బదులుగా ఇండియా మ్యాప్ రానుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా పెద్ద తేడా ఉండదు. ఇది కేవలం జాతీయ రాజకీయాలు, అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఈ పార్టీని ఆదరించేందుకు మాత్రమే నేమ్ చేంజ్ అనేది చెప్పాం. మనం రెజల్యూషన్లో కూడా చూసాం చాలా క్లియర్గా, టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మేము మారుస్తున్నామని మాత్రమే చెప్పారు. ఇది మన నేమ్ ఎట్లాగైతే చేంజ్ చేసుకొని గెజిట్ రిలీజ్ చేస్తారో ఆ విధంగా కేవలం ఎలక్షన్ కమిషన్కి ఈ పేరు మార్చే అధికారం ఉంది. ఈ రెజల్యూషన్ ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన సర్వసభ్య సమావేశంలో చేసిన రెజల్యూషన్ ఆధారంగా, వాళ్ళు ఇచ్చిన లేఖ ఆధారంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చేస్తారు. తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ చరిత్ర చెప్పాలంటే ఇది ఒక కొత్త అధ్యాయంగా టీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. 14 ఏళ్ల ఉద్యమం, 8 ఏళ్ల పాటు అధికారం, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్ళడం.
కేసీఆర్ మొదట్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా అసలు తెలంగాణకు సంబంధించి అనేక అనుమానాలు ప్రశ్నలు ఉండేవి. అంటే కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ నడపగలడా, తెలంగాణ సాధించగలడా అని చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎన్నో ఒడిదిడుకులు 14 ఏళ్ల ఉద్యమ కాలంలో చాలాసార్లు ఓడిపోయారు, ఎన్నోసార్లు మహామహుల్ని ఓడించారు. అసలు ఈ దేశంలో ఏ పార్టీ చేయలేనన్ని రాజీనామాలు టీఆర్ఎస్ పార్టీ చేసింది. రాజీనామాలతోటే ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని వేడిలో ఉంచిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు ఎట్లాంటి డౌట్లు ప్రశ్నలు వస్తున్నాయో ఇప్పుడు బీఆర్ఎస్గా మారుతున్న సందర్భంలో కూడా తెలంగాణను వదిలేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ప్రశ్నలు కేసీఆర్కి వస్తున్నాయి. వీటన్నిటికీ కేసీఆర్ అంటే నాకున్న నాలెడ్జి, నాకున్న రాజకీయ అనుభవం ఇది కేవలం తెలంగాణకు పరిమితం కావద్దు, జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించాలన్నది కేసీఆర్ ఆలోచన. కాబట్టి నేను తెలంగాణను వదిలిపెట్టను, తెలంగాణను అభివృద్ధి చేస్తూనే తెలంగాణ మోడల్ని దేశంలో నేను అమలు చేస్తానన్నది కేసీఆర్ చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు పేరు మార్చుకోవడం వల్ల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్ల ఎలాంటి నష్టం లేదు, దీని మీద డౌట్లు అక్కర్లేదని ఇవాళ సర్వసభ్య సమావేశంలో కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం పేరు మార్పే, దీనివల్ల మన జెండా మారదు, మన గుర్తు మారదు, మన కారు గుర్తు మనకే ఉంటుంది, అలాగే మన జెండా గులాబీ జెండా మనకే ఉంటుందని చాలా క్లియర్గా చెప్పారు. ఈ సెంటిమెంట్కి దీనికి సంబంధం లేదని కూడా చాలా క్లియర్గా చెప్పారు. టీఆర్ఎస్ అంటేనే ఆ పార్టీ చూస్తుంది కేసీఆర్ అని, అంటే కేసీఆరే ఒక పెద్ద పార్టీ గుర్తు. కాబట్టి కేసీఆర్ ఒక 2 సంవత్సరాల వ్యవధిలో 4 గుర్తుల మీద ఆయన కంటెస్ట్ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ చెప్పింది ప్రజలు వింటారు అన్నది టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వాదన. దేవి, అలాగే ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు ఢిల్లీ పీఠాన్ని ఢీ కొట్టాలంటే ఆ శక్తి సామర్థ్యాలు కావాలి అంటే ఖచ్చితంగా పొత్తులు పెట్టుకోవాల్సిందే. కాంగ్రెస్ ఏతర అంటున్నారు, అలాగే బీజేపీకి కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తా ఉంటున్నారు, తానే ప్రత్యామ్నాయ శక్తి అంటున్నారు. కానీ అలయన్స్ లేకుండా జరిగే పనేనా? బట్ కేసీఆర్ మొదటి నుండి చెప్తున్న వాదన బీజేపీ కాంగ్రెస్ ఏతర రాజకీయ ప్రత్యామ్నాయం అని చెప్తున్నారు. ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ఇవాళ కేసీఆర్ సమావేశానికి, టీఆర్ఎస్ సమావేశానికి హాజరైన రాజకీయ నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీని కొట్టాలంటే కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలని ఆ పార్టీల అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. కానీ కేసీఆర్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తేడా లేదు, మనం ప్రజల ముందు ఎజెండాతో వెళ్ళాలి, ప్రజల ఎజెండాతో వెళ్ళాలి, ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మనతో కలిసి వస్తారని చెప్తున్నారు. అందుకోసమే రైతు సంక్షేమం అలాగే ప్రజల అభివృద్ధి ఈ 2 అంశాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఏ పార్టీ అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రజల ఎజెండా మనం అమలు చేస్తామని నమ్మకం ప్రజలకు కలిగితే వాళ్ళు మన అంటే ర్యాలీ అవుతారు అన్నది కేసీఆర్ చెప్తున్న వాదన. అయితే జాతీయ రాజకీయాలు మొత్తం చూసినప్పుడు రీజనల్ పార్టీస్ ఉన్నాయి, కొన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి, అవన్నీ ఎంత మేరకు కలిసి వస్తాయి, చివరిలో ఎలక్షన్ అప్పుడు ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడే ఈ అంశం మీద ఎవరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అయితే కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా అంతా కలిసి ఉండాలి విపక్షాలు అన్న ఒక వాదన మాత్రం, ఒక తీర్మానాన్ని మాత్రం జనంలోకి తీసుకెళ్ళాలి అన్నది ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగానే ఒక ప్రత్యామ్నాయం కావాలన్నది కేసీఆర్ ఆలోచన. కొన్ని పార్టీలకు మాత్రం ఈ విషయంలో వేరే అభిప్రాయాలు ఉన్నాయి. మమతా బెనర్జీ కావచ్చు, అలాగే కాంగ్రెస్తో అలయన్స్ ఉన్న డిఎంకే కావచ్చు, ఇలాంటి కేసీఆర్ కలిసిన చాలామంది నాయకుల్లో కూడా ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయం ఉంది. అయితే ఆ విషయం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదటగా ప్రజల ఎజెండాను, ప్రజలకు ఏం అవసరం ఉందో, సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలతో మనం ముందుకు వెళ్దాం, వీటికి పరిష్కారాలు చూపిద్దాం, తెలంగాణ మోడల్ని ఇక్కడ సక్సెస్ఫుల్గా అమలు అవుతున్న పథకాలని దేశంలో కూడా అమలు చేసేందుకు సిద్ధం అవుదామని మొదటగా కేసీఆర్ వాళ్ళకు నచ్చజెప్తున్నారు. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ సోంగోపాల్.